ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో భీష్ముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఎంతో ప్రేమతో ఇరువురు అన్యోన్యంగా కాలం గడుపుతున్నారు. వారి దాంపత్య జీవితానికి ఫలితంగా గంగాదేవి మొదటిసారి గర్భాన్ని ధరించింది. నవమాసాలు నిండిన తరువాత మగ శిశువుకు జన్మనిచ్చింది. జన్మించిన వెంటనే ఆ పురిటి బిడ్డను తీసుకువెళ్లి గంగానదిలో పడవేసింది. ఆ శిశువు మరణించింది. ఇది చూసిన శంతన మహారాజు ఎంతగానో బాధపడ్డారు. ఆ తరువాత మరొక గర్భాన్ని దాల్చింది గంగమ్మ. మొదటి శిశువు వలె ఈ శిశువును కూడా జన్మించిన వెంటనే గంగానదిలో విడిచిపెట్టింది. ఈ విధంగానే తనకు జన్మించిన 7 శిశువులను జన్మించిన వెంటనే గంగానదిలో పడవేసి మరణింపచేసింది. వారే 7 వసువులు. ఇక మరల గంగమ్మ 8వ గర్భాన్ని పొందింది. ఒక శుభముహూర్తమున శిశువు జన్మించాడు. శంతనుడు గంగ తన 8వ బిడ్డను కూడా గంగానది ఒడ్డుకు తీసుకువెళ్తుండగా ఆమెను తీవ్రంగా నిందించాడు. ఇక తన బిడ్డను చంపుటకు వీలు లేదని హెచ్చరించాడు. ఆ పుత్రుడే 8వ వసువైన ద్యో.